శ్రీమద్ భాగవతంలోని 348వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఇంకా అంధకులు, మధువులు, భోజులు, దాసార్హులు, వృష్ణులు, సాత్వతులు మొదలైన యదువంశ వీరులందరూ క్షేమంగా ఉన్నారా? శ్రీకృష్ణుని పుత్రులైన సాంబుడు, సుక్షేణుడు మొదలైన వారు, అనుచరులైన ఉద్ధవుడు మొదలైన వారు, సహచరులైన నందుడు, సునందుడు మొదలైన వారు సుఖంగానూ ఆనందంగానూ ఉన్నారా అని ఈ విధంగా అందరి క్షేమము అడిగి ఇంకా ఇలా అన్నాడు ధర్మరాజు. శ్రీమద్ భాగవతంలోని 349వ పద్యం. వైకుంఠవాసుల నడువనివ్వని బలమున నానంద భరితులగుచు వెరవక యాదవ వీరుడు వర్తింతు అమరుడు గొలువుండునట్టి కొలువు చెవికి నాకర్షించి చరణ సేవకులై బంధుమిత్రాదుల పాదయుగమును నివ్వాడు ద్రొక్కించి ఇంద్రపీఠము మీద వజ్రంపు జడిపించి రాలువాని ప్రాణవల్లభకేంగేళ బాదు చేసి అమృత జలము భోషింపనలరు పారిజాతమివ్వడు కొని వచ్చి సత్యభామకిచ్చెనట్టి మహాత్మునకిప్పుడు శుభమే. అర్జున, ఏ మహానుభావుని అండదండల వల్ల వైకుంఠంలో నివసించే వారిలాగా ద్వారకలో నివసించే యదువీరులు ఆనంద సహితులై భయరహితులై ఉంటున్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మ మండపంలో తన భక్తులను, బంధువులను, మిత్రులను కూర్చుండబెట్టాడో, ఏ మహానుభావుడు వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తీర్చే ఇంద్రుని ప్రాణేశ్వరి అయిన శశీదేవి తన చేతులతో పాదు చేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని దివి నుండి భూమికి తీసుకుని వచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహూకరించాడు. ఆ మహానుభావుడు వాసుదేవుడు క్షేమమేనా? శ్రీమద్ భాగవతంలోని 350వ పద్యం. అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రాహ్మణ్యుడు గోవిందుడాసన్నానీక శరణ్యుడు ఈసుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్య పీఠం పునన్ ఉన్నాడా బలభద్రుగుడి సుఖియై ఉత్సాహియై ద్వారకన్. నాయన అర్జున, భక్తులందు వాత్సల్యం కురిపించేవాడు, బ్రాహ్మణ్యుడు, అపన్న శరణ్యుడు అయిన సర్వేశ్వరుడు, లోకాలకు మేలు కలిగించేవాడు, శోభావంతాలైన అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్న తామర రేకుల వంటి కన్నుల కలవాడు అయిన గోవిందుడు ద్వారకలో సుధర్మా సింహాసనం మధ్య అన్నగారైన బలరామునితో కూడి సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా? శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.